అనగనగా ఒక ఊరిలో రాము అనే యువకుడు ఉండేవాడు. తాతలు సంపాదించిన ఆస్తి ఉంది కదా అన్న ధీమాతో ఏ పనీ చెయ్యకుండా సోమరిగా తిరిగేవాడు. కాని కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. కొన్నాళ్లకి ఆస్తి అంతా ఖర్చయిపోయింది. చేతిలో చిల్లిగవ్వలేక ఏం చెయ్యాలో తెలియక తల పట్టుకుని కూర్చున్నాడు రాము. అయ్యో! ఉన్నదంతా అయిపోయింది. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? రేపు తినడానికి కూడా తిండి లేదు. అందరూ నన్ను చూసి నవ్వుతున్నారు. ఎలాగైనా మళ్ళీ ధనవంతుణ్ణి అవ్వాలి. ఆ ఊరు చివర ఉండే జ్ఞాని దగ్గరికి వెళ్తే ఏదైనా ఉపాయం చెప్తారేమో. స్వామీ, నేను సర్వం కోల్పోయాను. లోకమంతా నన్ను పేదవాడని పిలుస్తోంది. నా దగ్గర ఇప్పుడు ఏమీ లేదు. దయచేసి నేను మళ్ళీ ధనవంతుణ్ణి అయ్యే మార్గం చెప్పండి. జ్ఞాని రాముణ్ణి పరీక్షగా చూసి మెల్లగా నవ్వి ఇలా అన్నారు. సరే అయితే నీ 2 కళ్ళు నాకిచ్చెయ్. నీకు 10 లక్షల బంగారు నాణేలిస్తాను. అలాగే నీ కాళ్ళూ చేతులూ కూడా ఇస్తే మరో 20 లక్షలిస్తాను. ఇక నీ ఆరోగ్యవంతమైన శరీరం మొత్తాన్ని నాకు అమ్మేస్తే నువ్వు 7 తరాలు కూర్చుని తిన్నా తరిగిపోనంత ధనమిస్తాను. ఏమంటావు? ఆ మాట వినగానే రాము ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. భయంతో వెనక్కి తగ్గాడు. వద్దు స్వామీ, నా కళ్ళు లేకపోతే నేను ఈ ప్రపంచాన్ని చూడలేను. కాళ్ళు చేతులు లేకపోతే కనీసం నడవలేను. నా శరీరం నాకు లేకపోతే అసలు నేను ఉండనే కదా. ఎన్ని కోట్లు ఇచ్చినా సరే నా ప్రాణాన్ని, నా అవయవాలను నేను అమ్మలేను. చూశావా రామూ, కోట్లు ఇచ్చినా అమ్మలేనంత విలువైన సంపద నీ దగ్గరే ఉంది. దేవుడు నీకిచ్చిన ఈ ఆరోగ్యవంతమైన శరీరమే నీ మొదటి ఆస్తి. సోమరితనాన్ని వదిలి ఆ చేతులతో కష్టపడు. కష్టపడి సంపాదించిన ధనం ఎప్పటికీ నీతోనే ఉంటుంది. జ్ఞాని మాటలతో రాముకి కళ్ళు తెరుచుకున్నాయి. తన తప్పు తెలుసుకున్న రాము ఆ రోజునుంచి కష్టపడటం మొదలుపెట్టాడు. కొన్నాళ్లకే తను కోల్పోయిన గౌరవాన్ని, ఆస్తిని తిరిగి పొందగలిగాడు.